ఇంత వయసు వచ్చింది ఎందుకు? కనీసం ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అసలు నీకు ఇక్కడ ఏం పని? ఎందుకు వచ్చావో చెప్పి తొందరగా వెళ్ళిపో. నాకు లోన్ గ్రాంట్ కావాలి, బిజినెస్ లో దాన్ని తొక్కేయాలి. సెక్యూరిటీగా ఏదైనా ఖాళీ లైన్ పెట్టినా లోన్ దొరుకుతుందా ఆంటీ? ఎలా గుర్తుంచుకోను, మనుషులు దూరం అయిపోయారు కదా. కానీ మమతలు దూరం కాలేదు కదా మమ్మీ. మీరు చందుని ఎంత ప్రేమించారో చందు కూడా మిమ్మల్ని అంతే ప్రేమించింది కదా. మరి మీరిలా ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని ఆవేదనలోనే మిగిలిపోతే చందు ఆత్మ ఎంత బాధపడుతుందో ఆలోచించారా? మీరు నవ్వితే చందు నవ్వుతుంది, మీరు బాధపడితే చందు కన్నీళ్లు కారుస్తుంది. చందు మీ మనసుకి అద్దం లాంటిదండి. కాబట్టి మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏమండి, మందులేసుకోండి. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? రేపు అమృతకి నాకు పెళ్లి జరిగిన రోజు చందు. అవునా? మరి ఈ విషయం ఇంత లేట్ గా చెప్తారేంటి? భలే వారండి. టైం ఎంతైంది? 12 గంటలకి నిద్ర లేపుతాను. మీరు అమృతకి ఫోన్ చేసి విషెస్ చెప్పాలి. ఎందుకు? ఎందుకేంటండి? పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పరా? మీరు ఫోన్ చేస్తారని, ఫస్ట్ విషెస్ చెప్తారని అమృత ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకప్పుడైతే నువ్వు చెప్పినట్లు ఎదురు చూసేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదండి? ఏదైనా మనం కావాలి అనుకుంటే ఉంటుంది, కాదు అనుకుంటే తెగిపోతుంది. ఏ మీ అంతటా మీరు ఫోన్ చేసి చూడండి, అమృత ఎంత సంతోషిస్తుందో తెలుసా? లేదు చందు, అమృతకి ఫోన్ చేయలేను. ఎందుకు చేయలేరండి? ఎలా చేయమంటావు? తను అలిగి వెళ్ళిపోతే ఫోన్ చేసి పలకరించేవాణ్ణి, బుజ్జగించి పిలిపించేవాణ్ణి. కానీ తను నన్ను అనుమానించి వెళ్ళిపోయింది. అనుమానం చాలా భయంకరమైంది చందు. అది ఎంత బలమైన బంధాన్నైనా నాశనం చేస్తుంది. అందులోనూ భార్యాభర్తల బంధానికి అనుమానం క్యాన్సర్ లాంటిది. రోజు రోజుకి ఆ బంధాన్ని కరిగించుకుంటూ పోతుంది. క్యాన్సర్ కూడా మందుంటుందండి. ముందే తెలుసుకుంటే అది ముదిరిపోకుండా కాపాడుకోవచ్చు. అనుమానం మొదలైందని తెలిసాక అది పెరగకుండా మీరే ముందు జాగ్రత్త పడలేరు. అలా జాగ్రత్త పడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. జాగ్రత్త అంటే ఏం చేయాలి చందు? నేను చందుననే విషయం మర్చిపోవాల్సింది. అవునండి,
నేను చందు నన్ను తెలియనంత కాలం మీకు అమృతకి మధ్య ఏ గొడవలు లేవు, ఏ అనుమానాలు లేవు. ఎప్పుడైతే నేను చందు నన్ను తెలిసిందో అప్పటి నుంచి మీరు నా చుట్టూ తిరిగారు, అమృతకి అనుమానం వచ్చేలా చేశారు. అసలు నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానండి. జైలు శిక్ష అనుభవించిన దాన్ని అక్కడే ఆనందగిరిలోనే ఉండిపోయి ఉంటే సరిపోయేది. అనవసరంగా ఇక్కడికి వచ్చి మీ ఇద్దరి జీవితాలని నేనే నాశనం చేశాను. ఏంటి చందు నువ్వు మాట్లాడేది? అంటే జీవితాంతం నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నావా? అది ఎలా సాధ్యం అనుకున్నావు? దేవుడనేవాడు లేడా? నువ్వు దూరంగా ఉంటాను అన్నా ఆయన ఎలా ఉండనిస్తాడు? మనసులు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళని ఆ దేవుడు ఎప్పటికీ విడదీయడు. అమృత మాత్రం మనసివ్వలేదా? తను మాత్రం మిమ్మల్ని ప్రేమించలేదా? నాకంటే ఎక్కువగా ప్రేమించిందండి. ఆ మాటకొస్తే మనిద్దరి మధ్య అనుబంధం గొడవల నుంచి మొదలైంది. కానీ అమృత మిమ్మల్ని మొదటి నుంచి ఇష్టపడింది. మీ బాధని పంచుకుంది, కన్నీళ్లను తుడిచింది. నా కోసం ప్రాణమిచ్చే మిమ్మల్ని పెళ్లి చేసుకుని 25 ఏళ్ల పాటు నా గురించి బాధపడే అవకాశం కూడా మీకు ఇవ్వలేదంటే ఎంత గొప్పగా ప్రేమించిందండి. ఆ ప్రేమకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు చెప్పండి? ఒక రకంగా చెప్పాలి అంటే నా ప్రేమ కంటే అమృతకి మీతో ఉన్న అనుబంధం గొప్పదండి. మన ప్రేమ వయసు 5 ఏళ్లైతే తను మీతో పెనవేసుకున్న జీవితం 25 ఏళ్లు. దాన్ని గౌరవించడం మీ కనీస ధర్మం అండి. మీరు మరేం ఆలోచించకుండా రేపు అమృతకి ఫోన్ చేసి విష్ చేస్తున్నారు అంతే. చందు అమ్మా, నా భర్తకు రాకూడని కష్టం వచ్చింది. ఆయన వల్ల నేను మానసికంగా ఇబ్బందులు పడ్డాను గాని ఆయన వల్ల ఎవరు ఏ కష్టాలు పడలేదు. చీమకు కూడా అపకారం తలపెట్టిన మనిషికి ఇలాంటి పరిస్థితి తెచ్చావేంటి తల్లి? నా అదృష్టం బాగోలేక ఆయన జీవితంలోకి కరుణ వచ్చింది గాని ఆయన నా మీద చూపించే ప్రేమలో ఏ తేడా లేదు. ఒక డాక్టర్గా ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోగలను గాని ఆయన్ని కాపాడి నా మాంగళ్యాన్ని నిలబెట్టాల్సింది మాత్రం నువ్వేనమ్మా. ఏంటమ్మా అంతలా బాధపడుతున్నావు? ఏమైంది? నా భర్త ఆరోగ్యం ఏం బాలేదండి. ఎవరికి అపకారం చేయని మనిషికి కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితి వచ్చింది. చూడమ్మా, మనం ఎవరికి ఏ అపకారం తలపెట్టకపోయినా మనకు తెలియకుండానే కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటినే ప్రారబ్ధ కర్మలు అంటారు. వాటిని అధిగమించాలి అంటే ఆ భగవంతుడి దీవెనలు మనకి చాలా అవసరం. అందుకే పూజారి గారు, నేను ఒక డాక్టర్ అయ్యుండి కూడా నా భర్తని కాపాడమని
అమ్మవారిని వేడుకోవడం కోసం వచ్చాను. మనిషి చేతుల్లో ఉన్నవి మీలాంటి డాక్టర్లు చూస్తారు, కానీ మన చేతుల్లో లేనివి ఆ అమ్మే చూడాలి. ఈ రోజు చాలా మంచి రోజమ్మా. అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన జరిగింది. ఆ కుంకుమ తీసుకుని వెళ్ళి నీ భర్త చేతుల మీదుగా నుదుటన బొట్టు పెట్టుకుంటే నీకు చాలా మంచి జరుగుతుందమ్మా. నీ భర్తకు బాగా అవుతుంది. నీ మాంగల్యం 10 కాలాల పాటు నిలుస్తుందమ్మా. నిజంగానే పంతులు గారు? నిజమేనమ్మా. ఆ అమ్మవారు చాలా మహత్తు గల తల్లి. మనం కోరుకుంటే ఎలాంటి గడ్డు సమస్యలైనా సమసిపోతాయి. ఒక్క నిమిషం ఉండమ్మా. ఇదిగో అమ్మా, తీసుకో. ఇక అంతా మంచి జరుగుతుంది. చాలా సంతోషం పంతులు గారు. శుభం. ఏమండి, అమృత, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. మీరు బాగుండాలని, మీరు త్వరగా కోలుకోవాలని గుడికెళ్ళొస్తున్నానండి. ఈరోజు చాలా మంచి రోజని పూజారి గారు చెప్పారు. అమ్మవారి కుంకుమ తీసుకొని వచ్చాను. మీ చేతులతో నుదుటిన బొట్టు పెట్టించుకుంటే నా సౌభాగ్యం కలకాలం నిలుచుంటుందని చెప్పారు. ఇదిగోండి, బొట్టు పెట్టండి.
చాలా థ్యాంక్స్ కరుణ. ఎందుకు అమృత? నా సౌభాగ్యం నిలబెట్టుకోవాలనే ఆశతో వచ్చాను. బొట్టు పెట్టడానికి ఆయనకి ఎంత కష్టమో అన్న ఆలోచన కూడా మర్చిపోయాను. సమయానికొచ్చి బొట్టు పెట్టించావు కరుణ. అందుకు వస్తానండి. అమృత, ఒక్క నిమిషం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు నీ పెళ్లి రోజు కదా. ఈరోజు మొత్తం నువ్విక్కడే ఉండాలి అమృత. నువ్వు ఈయన కలిసి సంతోషంగా గడపాలి. మనసులో ఉన్న ఏ రకమైన ఆలోచనలు, బాధ కలిగించే జ్ఞాపకాలు తుడిచేసి మీ ఇద్దరి అనుబంధం గురించి మాట్లాడుకోండి. మీ మధ్య ఉన్న ప్రేమని గుర్తు చేసుకోండి. ప్రేమ, అనుబంధం. నిన్నటి నుంచి ఆయన నీ గురించి మాట్లాడుతున్నాను అమృత. మీ పరిచయం, మీ ప్రేమ, మీ పెళ్లి, అన్ను పుట్టినప్పుడు విషయాలు అన్నీ చెప్తూనే ఉన్నారు అమృత. ఈరోజు నువ్వు తప్పకుండా వస్తావని చెప్పారు. అనుకున్నట్టే వచ్చావు. కాసేపు ఉండు అమృత. అప్పటి జ్ఞాపకాలు మీకు ఇంకా గుర్తున్నందుకు చాలా సంతోషం. మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటాను. వస్తాను. అమృత, 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 అమృత. ఏంటండి మీరు? ఏంటి మీరు చేసిన పని? ఈ రోజు మీ ఇద్దరి పెళ్లి రోజని గుడికెళ్ళి పూజ చేయించుకుని వచ్చింది. మీ చేత్తో నుదుటను కుంకుమ పెట్టించుకోవాలని అంత ఆశపడింది. ఏ కాసేపు ఉండు అమృత అని ఒక్క మాట అంటే మీ సొమ్మేం పోతుంది? అమృతకి మీరంటే ఎంత ప్రేమో చూడండి. మీరు బాగుండాలని ఎంత కోరుకుంటుందో చూడండి. మీరు పిలవకపోయినా, విష్ చేయకపోయినా మీకోసం గుడికి వెళ్ళింది, మీకోసం వచ్చింది. అలాంటి మనిషితో నోరు విప్పి మాట్లాడితే ఏం పోయింది? కాసేపు ఉండు అమృత అంటే ఎంత సంతోషంగా ఫీల్ అయ్యేది. మీకు పట్టుదల ఉందని తెలుసు కానీ ఇంత మొండితనం ఉందని తెలీదండి. అయిన వాళ్ళ దగ్గరండి మీ మొండితనం. ఏ ఒక్క మాట మాట్లాడలేకపోయారా? ఏమని మాట్లాడమంటావు చింతు? ఏం మాట్లాడమంటావు? తనకి ద్రోహం చేస్తున్నాను అని తెలిసిన, నా కోసం గుడికి వెళ్ళి నేను బాగుండాలి అని కోరుకున్న తనని చూసి నా గొంతు మూగపోయింది. ఇంకేం మాట్లాడమంటావు? కారణాలు ఏవైనా నా వల్ల తను చాలా బాధలు పడింది. ఏ ఆడది ఎదుర్కోలేని కష్టం నా వల్ల వచ్చింది. అయినా ఇంకా తన మనసులో నేనున్నాను అని చెబుతూ నా చేత్తో బొట్టు పెట్టించుకోవాలని ఆరాటపడి వచ్చిన ఆ అమృతమూర్తిని చూసి ఏం మాట్లాడాలి? నాకే కాదు, ప్రపంచంలో నా స్థితిలో ఉన్న ఏ భర్తకి మాటలు రావు. మనసులో ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచడం రాదు. అర్థం చేసుకునే ఓర్పు అమృతకి లేదు. ఇంకేం చేయమంటావు చందు?
ఇదంతా మన దురదృష్టం. మనసులో ఇంత ప్రేమను దాచుకుని ఎలా మౌనంగా ఉండాలండి? అవసరమైనప్పుడైనా అభిమానాన్ని చెప్పకపోతే అవతల మనిషికి ఎలా అర్థం అవుతుందండి? అమృతకి మీరంటే వెలకట్టలేని ప్రేముంది. మీకు తన మీద చెరిగిపోని అభిమానం ఉంది. కానీ మీ ఇద్దరి మధ్య పూడ్చలేనంత ఆఘాతం ఏర్పడింది. ఎప్పుడు మీ మనసులు కలవాలి, ఎప్పుడు మీరు ఒకటి కావాలండి.